లో 10 ఏళ్ల అధికారంలో ఉండి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పొంది ప్రతిపక్షానికే పరిమితమైంది కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్. అయితే దేశంలోని ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన ఆదాయ వ్యయాలపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ విస్తుపోయే విషయాలను బయటపెట్టింది. దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీల కంటే ఎక్కువ ఆదాయం బీఆర్ఎస్దేనని ఏడీఆర్ రిపోర్టు వెల్లడించింది. 2022-23లో బీఆర్ఎస్కి ఏకంగా 737.67 కోట్ల ఆదాయం వచ్చినట్లు రిపోర్టు పేర్కొంది. ఆదాయం విషయంలో బీఆర్ఎస్ దేశంలోనే టాప్లో ఉందని వెల్లడించింది. దేశంలోని ప్రాంతీయ పార్టీల ఫైనాన్షియల్ స్టేటస్ను విశ్లేషించిన ఏడీఆర్ 57 పార్టీలకు గాను 39 పార్టీల ఆర్థిక స్థితిగతులను అంచనా వేసింది. ఇన్కమ్ విషయంలో బీఆర్ఎస్ టాప్లో ఉండగా రెండో స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ ఉన్నట్టు రిపోర్టు వెల్లడించింది. టీఎంసీ ఆదాయం 333.45 కోట్లు ఉందని తెలపగా డీఎంకేకు 124.35 కోట్లు ఇన్కమ్ వచ్చినట్టు ఏడీఆర్ పేర్కొంది. 39 ప్రాంతీయ పార్టీలకు మొత్తం 1740.48 కోట్లు సమకూరగా అందులో కేవలం 5 పార్టీలకే 1541.32 కోట్ల ఇన్కమ్ ఉన్నట్టు పేర్కొంది. మొత్తం ఆదాయంలో 88.56% ఈ 5 పార్టీలకే వచ్చాయి. ఇక వ్యయాల విషయానికి వస్తే ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ మొదటి స్థానంలో ఉందని ఏడీఆర్ రిపోర్టు వెల్లడించింది. టీఎంసీ 181.18 కోట్లు ఖర్చు పెట్టగా వైసీపీ 79.32 కోట్లు, బీఆర్ఎస్ 57.47 కోట్లు, డీఎంకే 52.62 కోట్లు, సమాజ్వాదీ పార్టీ 31.41 కోట్లు ఖర్చు చేసినట్టు ఏడీఆర్ రిపోర్టు పేర్కొంది.